హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ట్రావెలింగ్ వ్లాగ్స్. ఇక్కడ మనం వచ్చేసి అయితే కరంజీ నుంచి అయితే లోడ్ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే నిర్మల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రోడ్డు మొత్తం బాగానే బాగాలేదు, అసలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. స్లోగా ఇలా చూస్తుంది, మైలేజ్ రానే రాదు ఈ ట్రిప్లో అయితే నాకు తెలిసి. మనం అయితే భవ్య సిమెంట్ ఎత్తుకొచ్చి అయితే అప్పారావుపేటలో దించేసినాం. దించేసి ఆదిలాబాద్ వెళ్ళి ఆదిలాబాద్ నుంచి మళ్ళీ అటు వెళ్ళినాం అనమాట. కరంజీ వెళ్ళి కరంజీ నుంచి లోడ్ చేసుకొని ఇప్పుడు వస్తున్నాం. లోడింగ్ అయితే టైం అయితే పట్టింది అనమాట, 5 గంటలు పట్టింది లోడింగ్ అయితే. బండ్లు అయితే ఉన్నాయి, బండి చూడండి అప్పులు డౌన్ ఉంటాయి. బండ్లే చాలా స్లో ఉంటాయి, చాలా స్లో. ఓవర్లోడ్ అసలు మన టాటా బండి నిర్మల్ దాటినాకైతే మనకైతే టోల్గేట్ దాటినాం. దీని తర్వాత మన ఆర్మూర్ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళాలి, జగిత్యాల నుంచి వెళ్ళాలి. అడుగడుగు టోల్గేట్లు ఉన్నాయన్నమాట ఇక్కడైతే. మళ్ళీ రోడ్లు అయితే గుంటలు గుంటలు ఉన్నాయి. హైట్లో ఉన్నప్పుడు అయితే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ అక్కడ రెడ్ కలర్ మనకు వస్తుంది కదా, అక్కడి నుంచి అయితే వెళ్ళాలి. ఎందుకంటే బండి పట్టదు అక్కడ, చిన్న చిన్న ప్లేస్ ఉంటాయి కాబట్టి పట్టదు ఇక్కడ. అందుకే అటు సైడ్ నుంచి ఎడెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి ఫాస్ట్ ఆఫ్ లేవనే ఉంటుంది. సో అయితే మనం జగిత్యాల దాకా అయితే చూసినాం. టైం అయితే 1 అయిపోయింది. జగిత్యాల దాటేసినట్టయితే బండి కొద్దిగా అయితే బయట చేద్దాం. మనం బైపాస్ నుంచి వెళ్ళాలని ఇట్లా నుంచి చెప్తున్నాం. చూడండి లారీ అయితే ఇక్కడ బోల్ట్ అయితే ఢీ కొట్టింది. క్యాబిన్ చూడండి, బ్యాక్ సైడ్ ఏ టైంలో అయితే బైపాస్ ఉంటుంది, బైపాస్ నుంచి రావాలి. మనం ఇప్పుడు నెట్ టైం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం. ట్రైన్ అయితే ఉంటుంది. రోడ్ అయితే అక్కడక్కడ వర్క్ అయితే జరుగుతుంది. లైట్ సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో. నైట్ టైంలో రోడ్డు మీద ఇట్లా బండి నెట్టుకుంటారు. ఆవులు అయితే రోడ్ల మీదనే ఉన్నాయి. నైట్ టైంలో అయితే జాగ్రత్త చూసుకొని వెళ్ళండి, ఎక్కడక్కడ అయితే ఇబ్బంది ఉంటుంది రోడ్ల మీద. ఈ సర్కిల్ నుంచి అయితే రైట్కి వెళ్ళాలి. చూడండి బస్ స్టాండ్లో అయితే ప్లేస్ లేక చూడండి, బండ్లు అయితే బయటనే పెట్టారు. దాని అవతల నేను మాట బస్ స్టాండ్. డ్రైవర్ ఇప్పుడు ఆన్ చేసి నిలబడతాను బండి కోసం. ఏం బండ్లు రాక ఇబ్బంది అవుతుంది నైట్ టైంలో. అయితే కొండగట్టు దాటినాక అయితే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే తాకుతుంది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది వచ్చేసి ఇదే. ఇక్కడ చూడండి రైల్వే గేట్ దగ్గర అయితే బండి అయితే హైట్ లోడ్ ఉన్న వాళ్ళు అయితే పైన అయితే దాకుతుంది. అది మళ్ళీ మలుపుకొని వేరే రూట్లో వెళ్ళడమే దాని పని నాకు. సెంటర్లో అయితే వంగిపోయిన జాడ్స్కి పట్టదు. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వస్తే మాత్రం పడుతుంది అనుకుంటుంది. చూడండి ఎక్కి పైన చూస్తుండ్రు, హైట్ లోడ్ వేసుకుంటే గిట్లనే ఉంటుంది పరిస్థితి. మరీ హైట్ లోడ్ అయితే వేయకూడదు. దానికి మన క్యాబిన్ మించి ఒక 2 ఫీట్లు అంతకన్నా ఎక్కువ వేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. చూడండి ఇక్కడ బండి అయితే ట్రబుల్ ఇచ్చింది. ఇదే హైట్ లోడే. ఇప్పుడైతే కరీంనగర్కి అయితే వచ్చేసినాం. కొత్తపల్లి దగ్గర అయితే పండుకున్నాం అనమాట. కొద్దిగా లేచి వెళ్దామని. మనం ముందు పోయినాకైతే లెఫ్ట్ పోవాలి. మనం వచ్చేసి మంచిర్యాల రోడ్డుకి అయితే మళ్ళాలి. కిలోమీటర్ స్ట్రైట్కి వెళ్తే మాత్రం సర్కిల్ నుంచి సిటీలోకి వెళ్తుంది. చూడండి మార్కులు వేస్తున్నాయి. సీదా వెళ్తే మంచిర్యాల రోడ్డు అనమాట. కరీంనగర్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం కదా. మొన్న అయితే రోడ్డు బాగాలేదని చెప్పినా కదా వీడియోలో. రోడ్డు అయితే వర్క్ నడుస్తుంది మళ్ళీ. ఇప్పుడు మొన్నతో నడుస్తూనే ఉంది. ఆ రోడ్లో బంద్ అయ్యి ఈ రోడ్లో వస్తున్నాయి అనమాట. బంద్ మొత్తం తీసేసి దాని మీద అలా కొత్త రోడ్డుకి వస్తారు అనుకుంటా. ఇదే అనమాట బ్రిడ్జ్. ఇళ్ళకి మాత్రం వాటర్ ఏం రావట్లేదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా వర్క్ అనమాట. ఎందుకంటే మొత్తం తీసేసి ఫైర్ బయటలోకి ఇట్లా అనేది మొత్తం తీసేసి ఆ లేయర్ తీసేసి ఇట్లా మళ్ళీ ఫస్ట్ మళ్ళీ కొత్తది వేస్తారు అనుకుంటా. మనని ఇప్పుడైతే సిటీ నుంచి పోనిస్తారా పోనీరు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుకు వెళ్ళాక ఇంతకుముందు అయితే పోనీరు పోయిన ట్రిప్లా. ఇప్పుడు బైపాస్ నుంచి వెళ్ళాం. అట్లా వెళ్ళి చూపిస్తారు రోడ్డుకి వెళ్ళచ్చు. పోనిస్తారా పోనీరు అనేది చూద్దాం. ఇట్లనే మళ్ళీ బ్రిడ్జ్ కింద నుంచి అయితే పోనీయలేదు అనమాట. లోకల్లకు ఇట్లనే చెప్పుకోమంటారు. మళ్ళీ ఇట్ల నుంచి వెళ్ళిపోదామని డ్రైవర్ అయితే ఎక్కి మళ్ళీ అవి వండుకొని మనకు బయలుదేరుతాం. సిగ్నల్ పడుతుంది, బండి మొత్తం స్మెల్ వస్తుంది. ఎందుకో మరి అక్కడ వరంగల్ నుంచి ఇక్కడ పక్కన అయితే పెట్టుకున్నాం. మనం కింది నుంచి వెళ్తే ఊళ్ళకైతే వెళ్తుంది. ఆటోనగర్ పోయే దారి నుంచి అయితే వెళ్తాం. ఇప్పుడు మనం
వంట గిట్ట చేసుకొని వెళ్దామని మళ్ళీ మళ్ళీ ఆగేది ఏముండదు అనేసి అయితే ఇక్కడ ఆపుకున్నాం అనమాట. వీడియోస్ తీయడానికి అయితే ఇబ్బంది అవుతుంది, అందుకే తీయట్లేదు అనమాట. ఎందుకంటే మా వాడు లేకపోతుండే కల్లా వీడియోస్ అయితే తీయలేదు. ఇప్పుడు మా వాడు వచ్చి తీసిన ఇది ఒక ట్రిప్ వచ్చేసి అయితే తీయడం డ్యూటీ. మళ్ళీ అయితే ఇప్పుడైతే డ్యూటీ తీసేసి అయితే మళ్ళీ వినాయక పండుగ అయితే ఎక్కేద్దామని చూస్తున్నా. వినాయక పండుగ తర్వాత అయిపోయినాక ఎంజాయ్ చేసినాక తర్వాత ఎక్కేసి మళ్ళీ కంటిన్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాం వీడియోస్ అయితే. ములుగు నుంచి అయితే మళ్ళాక అయితే ఇది ఆటోనగర్ రోడ్ ఒకసారి చూడండి ఎట్లుందో. పల్లెటూరులోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది ఈ రోడ్డు. కాకపోతే ఊరు అవతల నుంచి అనమాట, బైపాస్ లాంటిది. ఇక్కడ చూడండి మన చైన్ బండిని అయితే టైర్ల బండి లెక్క చేసేది. చూడండి బండి చూడండి ఎట్లా, ఇది చైన్ బండి అసలు అయితే కావచ్చు టైర్ల బండి చేసిందా మొక్కజొన్న కోయడానికి కోసం. అది రోడ్డు చూడండి ఎట్లా అయినా వర్షం వచ్చేసి అయితే వర్షం వచ్చింది అనుకున్నా. వాటర్ వచ్చి కుక్కలకి బండి వన్ సైడ్ అయితే ఏం లేదని వన్ సైడ్ అయితే రోడ్ ముందు మొత్తం రోడ్డు ఖరాబ్ అయిపోయింది. హైట్ లోడ్ కాబట్టి రింగ్ అయిపోయింది అందులో ఇబ్బంది వచ్చింది అన్నట్టుగా వన్ సైడ్ అదే నీళ్ళు చూడండి ఎట్లున్నాయో. కాబట్టి వైపరు రైట్ సైడ్ ఉంది కాబట్టి అటు సైడ్ మొత్తం మొత్తం క్లీనింగ్ లేదు మొత్తం మస్తు ఫుల్ వర్షం ఆరిపోతున్నాయి అసలు మొత్తం మనుషులు మొత్తం పొలాలు మడికట్లు అనే చేతులు నిండిపోయి మొత్తం చూడండి నాటు పెట్టిన దాంట్లో వాటర్ ఫుల్ అయిపోయి మునిగిపోతున్నారు. వర్షం చూడండి ఆగకుండా కొడుతూనే ఉంది వర్షం. నా స్టాప్గా వరంగల్ నుంచి వస్తూనే ఉంది వర్షం. వైఫర్ బంద్ చేస్తుంది ఒకసారి ఎట్లేదు బ్లాక్ ఏం ఒప్పడతలేదు ఇంకా వైఫర్ వేస్తేనే లేదు. మొన్నటి దానికైనా వాటర్ అయితే లేవు. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి అందులో డ్యామ్లో మన సగ డ్యామ్ గురించి పెట్టింది కాబట్టి ఇట్లయితే వస్తుంది. వాటర్ ఫాల్స్ అయితే మాకు రాలేదు. ఖమ్మం అయితే ఎంటర్ అయితే ఇప్పుడే నేను తక్కువలో కొత్తగూడెం ఇది ఉంటుంది కదా ఇటు వెళ్ళాలి. అద్రైరా మరలా కల్లూరు వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాం అనమాట. మామూలు చేపలు పడుతుంది చూడండి ఇక్కడ. వర్షాకాలం వచ్చిందంటే ఇక చేపలకి తిరిగి ఉంటుంది అనమాట. కల్లూరు దానికైతే వచ్చేసిన
స్టాప్ అక్కడ నుంచి వరంగల్ కాడ వర్షం మనకైతే అక్కడ వస్తూనే ఉంది. నూజివీడు దాకానే నూజివీడులాగానే వస్తూనే ఉందంట. ఫోన్ చేస్తే గుమాసకు చెప్పిండు వస్తూనే ఉంది బాబు ఇంకా అన్నాడు. ఇంకెంత దూరం ఉంది, మధ్యలో మధ్యలో ఆగుతుంది, మధ్యలో మధ్యలో రావట్లేదు వర్షం. కంటిన్యూ పడుతూనే ఉంది. చెరువులు అవన్నీ అయితే ఫుల్ నిండేసి అయిపోయినాయి. ఇక అలుగులు పోయడే ఉంటుంది. ఇక మావాడు చూడండి పండుకుండు, మంచి వీడియో తీరా అంటే పండుకుండు. కల్లూరు నుంచి అయితే ఇప్పుడైతే మన రైట్కి తిరిగినాం. నూజివీడు రోడ్కి అయితే తిరువూరు అటు నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వర్షం అయితే తగ్గింది. ఇప్పుడైతే కొంచెం అయితే ఆంధ్రాకి అయితే ఎంట్రీ అయితే అయిపోయినాం. తిరుపురం నుంచి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇంతకుముందు చెక్ పోస్ట్ ఉండే ఒకటే ఆంధ్రాది, ఇక్కడ ముందు పడుతున్నా చూపిస్తామండి. ఇదిగో ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ తీసుకునేది అనమాట పైసలు. ఇప్పుడు ఏం లేదు, ఇంకా ఎత్తేసే వాటికి చెక్ పోస్టులు అనేది ఇంకా తెలంగాణ ఎప్పుడు ఎత్తేస్తారో ఏందో. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి రోడ్లు అయితే, భారీ ఘోరంగా ఉన్నాయి చిన్నగా. మనం అయితే వచ్చేసిన నూజివీడుకి అయితే బండి అయితే ఇక్కడ ఆపుతున్నాం. చూడండి ఇక కాంటా అయితే ముందుంది, కాంటా పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఇది మిల్లుకు కదా అంట, వచ్చేసి కోళ్ళ ఫారంకి కొంచెం ముందు 1/2 కిలోమీటర్ అయితే ఉంది. చూడండి గుట్ట పక్కనే అనుకుంటాను తెలిసి. ఇక్కడ గుట్ట ఉంది కదా, ఆ గుట్ట దగ్గరనే అనుకుంటా అన్లోడింగ్. చూద్దాం ముందుకైతే. కాంటా ఆయన అయితే లేడు, ఫోన్ చేసినా మరి వస్తున్నా అన్నాడు. ఇది వస్తాడేమో. దిగబడుతుందా బండి ఇబ్బంది అవుతుంది కదా. 42 టన్నులు వచ్చింది మొత్తం ఫుల్ వెయిట్. అంటే 30 టన్నులు అనమాట పాసింగ్ కదా ఎక్స్పెక్ట్. బండి చూడండి జారిపోతుంది మొత్తం. చూడండి బండి అయితే మొత్తం దిగబడిపోతుంది అసలు. ఇక్కడ మస్తు ఇబ్బంది అవుతుంది. బండి అయితే అసలు ఎక్కట్లేదు, దిగబడుతుంది. ముందు మొక్క అవుతామంటే దిగబడుతుందని. చూడండి కాంటా ఇజ్జిగా అయింది టైర్ అయితే. కొంచెం అయితే గ్యాప్ అంతే, ఎక్కువ గిట్లేదు. చూడండి మొత్తం టైర్లు మొత్తం స్లిప్ అయిపోతుంది. అట్లనే కొడితే టైర్లు అరిగిపోతాయి, సీల్ టైర్ లేదు, అందుకే కొట్టలేదు ఎక్కువ. చూడండి కొత్తగా పోపుచ్చినట్ట మట్టి అనగలేదు. కానీ ముందు అయితే మనం వచ్చేసి అయితే ఇప్పుడు ఇట్లా మట్టి రోడ్లు అయితే ఉంది. అది కోళ్ళఫారం అనేది ఎంత దూరం కానీ ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది. ఈ లోపల నుంచి ఎక్కడ దిగబడుతుందో తెలియదు. జాగ్రత్త చూసుకొని అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ దిగబడింది అనుకో. హైట్ లోడ్ చేయడానికి వన్ సైడ్ అయి వాలిపోతుంది. అట్లా అలా కోపులకు అయితే వెళ్తుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. టైర్లు అయితే తిరుగుతున్నాయి, కాదు స్లోగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. ఆర్పిఎం అంత దగ్గర అయితే వెళ్ళట్లేదు అసలే. కొంచెం ముందుకు వెళ్తే వెళ్తుంది, ఎందుకంటే కొంచెం ముందులో గట్టినే
దిగబడితే మాత్రం క్లచ్ పెండ్ పోయే అవకాశం చాలా ఉంటాయి. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది, మస్తు ఇబ్బంది అవుతుంది దిగబడితే. చుట్టూ సైడ్ గాదుల్లో మీరు, అందుకే ఇట్లా ఇబ్బంది అవుతుంది పోవడానికి. ఎండ అయితే ఇక్కడ తీసుకొచ్చి అయితే పెట్టేసిన. చూడండి రోడ్ అయితే మొత్తం ఘోరంగా ఉంది, అసలు మామూలు ఘోరంగా కాదు. ఇబ్బంది అవుతుంది ఇక్కడ కటింగ్ కావడానికి గిట్ట, మొత్తం బుడద. పొద్దుగాలైతే ఇక అన్లోడ్ అవుతుంది. ఇక మన వీడియో అయితే కొత్త చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బాయ్ టేక్ కేర్.